యూబీఎస్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఆసక్తికరమైన ఉపయోగకరమైన విషయాలు తెలుసుకోండి, మర్చిపోకండి. పొదుపు అనేక మార్గాల్లో చేయవచ్చు. అందులో ఒకటి ఎల్ఐసి. ఇది పూర్తిగా ఇన్సూరెన్స్కి సంబంధించింది. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండేవాళ్ళు. రెండవది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్లాన్. మనం పెట్టే 10,000 20,000 ఇన్వెస్ట్మెంట్లో 2,000 3,000 ఇన్సూరెన్స్ కేటాయించి మిగిలింది యూనిట్స్, షేర్ మార్కెట్లో యూనిట్స్ కొని ఇన్వెస్ట్ చేస్తారు. మూడవది ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇది పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ మోడ్. మనం పెట్టే 10,000 కూడా షేర్ మార్కెట్కి అనుసరించి మనం కోరిన విధంగా బ్యాలెన్స్డ్ గ్రోత్ రకరకాల ఫండ్స్లో మనం కోరిన విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ మోడ్. మీకు గనక ఐటీకి సంబంధించిన ఏ ప్రాబ్లము లేనట్లయితే ఈఎల్ఎస్ఎస్ ఆప్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. నాలుగోది పిఎఫ్. ఇది మినిమం ఇంట్రెస్ట్ రిటర్న్ ప్లాన్. పిఎఫ్ అనేది మన జీతం నుండి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఐదోది పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇది మన పిల్లల కోసం గవర్నమెంట్ మనకిచ్చిన మంచి అవకాశం. పీపీఎఫ్ అనగా 15 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ కలిగిన మినిమం 500 రూపాయల నుండి మ్యాక్సిమం 1.5 లక్షల వరకు సంవత్సరానికి పొదుపు చేయగలిగే అవకాశం కలుగుతుంది. 15 సంవత్సరాలు ఇది లాకింగ్ పీరియడ్. మధ్యలో లోన్ వచ్చే అవకాశం ఉంటుంది, క్యాన్సిలేషన్ జరగదు. గవర్నమెంట్ బాండ్స్ అనేవి పూర్తి సెక్యూరబుల్ అండ్ ప్యూర్లీ ఇంట్రెస్ట్ బేస్డ్ ప్లాన్స్. దీస్ ఆర్ వెరీ సెక్యూరబుల్. ఏడవది షేర్ మార్కెట్. మీరు కనుక రిస్క్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే షేర్ మార్కెట్ ఇది ఉత్తమం. ఇందులో రిటర్న్స్ అధికంగానే ఉంటాయి, అలాగే తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో నష్టాలు కూడా అదే విధంగా చవిచూడాల్సి వస్తుంది. తర్వాత అంశం గోల్డ్. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా కొనవలసిన ఐటమ్ ఇది. మినిమం ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద ఉండాలి. నెక్స్ట్ 9వది ల్యాండ్. ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఉండటం మంచిది. 10వది హౌస్. చివరిగా ఇల్లు మనం ఉండటానికి మాత్రమే. ఇల్లు కట్టడం అనేది అందరికీ పెద్ద కళ. మొదట చెప్పిన 9 మనం సరిగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 10వది అతి సులువుగా మనం సాధించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి, కానీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.